గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అభివృద్ధి అంశాలపై పోటీ పడాల్సిన పార్టీల మధ్య ఇప్పుడు దేవుడి పేరుతో రాజకీయాలు నడుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులపై దృష్టి పెడుతుంటే, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు భావోద్వేగాల రాజకీయాలకు తెరలేపుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతా యాదృచ్ఛికమా లేక ఎన్నికల వ్యూహమా అనేది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ వరంగల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రజల సెంటిమెంట్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి పేరుతో మాడవీధుల విస్తరణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా అక్కడి కాలనీవాసులను పునరావాసం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే నిర్ణయం గతంలో బీఆర్ఎస్ హయాంలో తీసుకున్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుండడంతో దీనిని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక న్యూస్ సాయంపేటలో పరిస్థితి మరింత హాట్ టాపిక్గా మారింది. ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన సాయంపేటలోని సర్వే నెంబర్ 23లోని ఖాళీ భూమిలో అనుమతులు లేకుండా హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమిని దేవాలయం అవసరం కోసం కావాలని తీసుకొని అందులో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మట్టి తవ్వకాల సమయంలో విగ్రహం బయటపడిందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆ విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి తయారు చేయించుకొని వచ్చి ప్రతిష్ఠించారని దేవాలయంగా ప్రకటించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది కాంగ్రెస్ వాదన. అయితే ఆ విగ్రహం రాజస్థాన్ నుంచి తెప్పించారనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దేవాలయాల పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల్లో మతపరమైన చర్చలు రేకెత్తించడం ద్వారా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విగ్రహ ప్రతిష్ట, అర్ధరాత్రి తొలగింపు, ఆ తర్వాత ప్రభుత్వంపై ఆరోపణలు, ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందా అని కాంగ్రెస్ నాయకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండాగా ఉన్న వరంగల్ రాజకీయాలు ఇప్పుడు దేవుడు భావోద్వేగాల చుట్టూ తిరుగుతున్నాయా? బీజేపీ వ్యూహానికి బీఆర్ఎస్ కూడా అనుసరించిందా? లేక ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనా? మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవుడి పేరుతో రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఎన్నికల ముందు ఈ వివాదాలు మరింత ముదురుతాయా లేక పరిపాలన వ్యవస్థ స్పష్టత తీసుకొస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.